నైన్ న్యూస్ కి స్వాగతం. రానున్నది మన ప్రభుత్వమేనని ఆటో నగర్ అభివృద్ధిని కొనసాగిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు అంబటి రాంబాబు అన్నారు. సోమవారం పట్టణంలోని ఆటో నగర్ వర్కర్స్ అండ్ యూనియన్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ ఆటో నగర్ లో సీసీ రోడ్ నిర్మించామన్నారు. విస్తీర్ణం పెంచేందుకు అందుకు అవసరమైన వనరులు కల్పించేందుకు ఖచ్చితంగా కృషి చేస్తామన్నారు. పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో విశేషమైన ఆదరణ ఉందన్నారు. ఇచ్చిన హామీలు పారదర్శక సంక్షేమం అందించిన జగన్మోహన్ రెడ్డికి మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. యూనియన్ సభ్యులు ఆటో నగర్లోని పలు సమస్యలను మంత్రి అంబటి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ ఎన్నికల అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వస్తుందని సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆటో నగర్ వర్కర్లు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నేను ఎక్కడ అన్యాయానికి అక్రమానికి పాల్పడాల. నేను మనం చేస్తున్నా. అక్కడ శ్మశానం ఉంది, ముస్లిం శ్మశానం. ఆ ముస్లిం శ్మశానానికి గోడ కట్టించాం. గోడ కట్టించిన తర్వాత రోడ్డు మార్జిన్ ఉంది. ఆ రోడ్డు మార్జిన్లో నేనే మీ బోటోళ్ళు ఇస్తే నా బలికి కూడా ఉపయోగించి 42 కోట్లు కట్టా. ఆ 42 కోట్లు కట్టి ముస్లింస్ మాత్రమే ఇవ్వాలి వర్కర్స్కి అని చెప్పేసి నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చాను. నేను ఎక్కడ పైసలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఊళ్ళోకి వచ్చాడు. ఎవరో వెళ్ళి శ్మశానాన్ని ఆక్రమించుకున్నాడు రాంబాబు అని చెప్పాడు. ఇది ఆయన ఉన్నాడు తెలిసి తిరిగిపోకుండా మన ప్రభుత్వం రాగానే కూడగొట్టేద్దాం. శ్మశానంలో అట్లా రోడ్డు మార్జిన్లో నేను కట్టకపోతే ఇంకోటి కూడా ఆక్రమించుకుంటారు. నేను 42 కోట్లు కట్టి 42 మందికి ఉపాధి కల్పించాలి, నాకు నచ్చిన వాళ్ళకనే ఉద్దేశంతో నేను చేసే ఒక మంచి పని అనుకున్నాను. అంతే తప్ప నేను దోచుకోవాలనే ఉద్దేశం కాదు. ఇలా ఒక సక్రమమైన పద్ధతుల్లో ప్రజలకు మేలు చేయాలని అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి వచ్చింది వాళ్ళ పరీక్ష వచ్చింది. రాంబాబు మీ టీవీలో ఎక్కువ మాట్లాడతాడు. సొంత కులవాన్ని కూడా చూడకోకుండా పవన్ కళ్యాణ్ని విమర్శిస్తాడు. చంద్రబాబు నాయుడు కూడా విమర్శిస్తాడు. అసెంబ్లీలో మాట్లాడతాడు. సత్యపల్లి ఎమ్మెల్యే ఇద్దరు ఓడగొట్టాలి. ఎవరిది? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మాట్లాడుతూ నా మీద బలమైన పోటీ పెట్టాలనే ఉద్దేశంతో ఒక ఆయన తీసుకొచ్చారు. ఆయన ఎక్కడున్నాడు? ఇంతకుముందు నేను ఒకేసారి రేపల్లో ఆయన ఎక్కడ గెలిచాడు గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు 89లో మేము ఒకేసారి శాసనసభకు వెళ్ళాం. ఆయన అదృష్టవంతుడు. రాజశేఖర రెడ్డి గారికి నేను చాలా సన్నిహితమైన నేను కంటెస్ట్ చేయలేం. ఆ తర్వాత ఓడిపోయి అవుతూ వచ్చా. రేపల్లో 2 సార్లు ఓడిపోయా, 2 సార్లు పోటీ చేయలా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓడిపోయా. ఆయన ఓరవస్థనే గెలుస్తూ వచ్చాడు. ఆయన అదృష్టం, ఆయన గొప్పతనం అని నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా మంత్రిగా చేశాడు. జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రిగా చేశాడు. విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రిగా చేశాడు. గవర్నమెంట్ పోయింది, ఎన్టీ రామారావు వచ్చాడు, అప్పుడు గెలిచాడు. మళ్ళా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో కూడా మంత్రి చేశాడు. నేను రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితమైన వ్యక్తి, రాజశేఖర రెడ్డి కోసం నమ్మిన వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచిన వ్యక్తిని. కానీ నేను కంటెస్ట్ చేయలేదు, ఆయన కంటెస్ట్ చేశాడు. రాజశేఖర గారి క్యాబినెట్ లో పనిచేశాడు. రాజశేఖర గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి గారు అక్కడ పనిచేశాడు. ఆయన దిగిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి అక్కడ పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయి పడవైంది. తక్కువ బీజేపీలోకే బీజేపీ అధ్యక్షుడు చేశాడు. అంతకన్నా ముందు అధ్యక్షుడు ఎవరైనప్పటికీ నేను మన వైసీపీలో చేరడానికి రెడీ అయ్యి రేపు పొద్దున్నే వైసీపీలో చేరడానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఈ రాత్రికి ఫోన్ వచ్చింది, అమిత్ షా నీకు అధ్యక్షుడు ఇస్తామని. గుడిలోకి వచ్చి హాస్పిటల్ చేరి ఎగ్గొట్టేసి మళ్ళీ అధ్యక్షుడు తీసుకున్నాడు. అధ్యక్షుడు తీసుకుని మళ్ళీ అధ్యక్షుడిగా చేసి మళ్ళీ తేడా వచ్చి పక్కన పెడితే వచ్చి తెలుగుదేశం చేయాలి. నేను మనవి చేస్తున్నా, నేను మీ అందరికీ చెప్తున్నా, నేను పార్టీ మారని వ్యక్తిని, రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం నమ్ముకున్న వ్యక్తిని. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ పార్టీ ఏమవుతుందో తెలియని రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ప్రేమగా నడిచిన వ్యక్తిని, పదవి కోసం ప్రాధాన్యత వ్యక్తిని కాదని మీ అందరికీ మనం పదవి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాం కాదు. నా ప్రాణం పోయినా చంద్రబాబు దగ్గరికి వెళ్ళను. నేను ఎప్పుడు చంద్రబాబుని విమర్శించా, ఘాటుగా విమర్శించా. నన్ను విమర్శించినప్పుడు కూడా విమర్శించా. ఆయన విమర్శించాడే. ఏమన్నాడు ఆయన ఒకసారి చూడండి, యూట్యూబ్లో పెట్టి చంద్రబాబు వాడేవాడు అన్నాడు.
వాడు వీడు అని చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడాల, నన్ను మాట్లాడినప్పుడు మాట్లాడా, గౌరవంగానే మాట్లాడా. అంతేకాదు వంగవీటి మోహన్ రంగారావు గారిని నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు. వంగవీటి మోహన్ రంగారావు చంపాడు కానీ నన్ను చంపలేకపోయాడు. ఆయన వాళ్ళు వెళ్ళి ఆ పార్టీలో చేరాడని మనం చేస్తున్నాం. క్యారెక్టర్, వ్యక్తిత్వం ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. ఇవాళ నన్ను ఓడించవలసిన పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నా. చంద్రబాబుని అడుగుతా ఉన్నా, మీ ద్వారా పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. నేనేం ద్రోహం చేశాను, ఏం అన్యాయం చేశాను? జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రాణాలకు తెగించి పని చేయడం తప్ప అని అడుగుతా ఉన్నా. అందువల్ల మిమ్మల్ని అందరినీ ఇవాళ రిక్వెస్ట్ చేయడానికి మీ దగ్గరికి వచ్చా. సరే, మీ సమస్యలు ఉన్నాయి, భగవంతుడు ఆశీర్వదిస్తే ఈసారి మరింతగా ముందుకు వెళ్ళి మీ సమస్యలు పరిష్కరించడానికి మరి మస్తాన్ వలి నాకు చాలా అండగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే శిలాల మేస్త్రి గారు, వీళ్ళిద్దరిని సంపాదించి నా పనులు నేను చేస్తాను. నేను ఎక్కడ డబ్బులకు ఆశపడలా, నేను ఎక్కడ కరప్షన్కి ఆశపడలా. నాకు సాధ్యమైనంత వరకు పని చేస్తా. అవకాశం భగవంతుడు ఇవ్వాలి, వనరులు కల్పించాలి. ఒకసారి 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశా, మొదటి మంత్రి వల్ల, రెండోసారి మంత్రి ఇచ్చారు, జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నా. ఎక్కడ అవినీతి ఆరోపణలు నా మీద లేవు. చంద్రబాబు నాయుడు ఏదో ఊరికి ఆంబోతులు అడుగుతారు, రాంబాబును, లేకపోతే ఇంకోటి పిచ్చిబాబుడు పోవడం తప్ప నేను ఎక్కడ ఎవరు నోరు కొట్టినటువంటి వ్యక్తిని కాదని మనం చేస్తున్నాం. కాబట్టి అంతకుముందు వచ్చారు ఇక్కడికి మా రాములు లాంటి వాళ్ళు, ఇంకా వాళ్ళు వీళ్ళు మొహమాటంతో చెప్తే వాళ్ళు వంగితే పచ్చ కండవలు కట్టారు. నేను 10 మందిని బలవంతం చేసి పచ్చ కండవలు కప్పచ్చు. నా ఉద్దేశం అది కాదు. నా ఆఫీస్కి వస్తే కప్పుతా, మా ఇంటికి వచ్చి కప్పమంటే కప్పుతా, అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకు చేయను. మీ హృదయాల్లో నాకు స్థానం కావాలి తప్ప నా కన్నువాళ్ళు మీరు వేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. కాబట్టి కాస్త మీతో ఒకసారి మాట్లాడిన రోజు కలవను కదా, నేను నా దగ్గర రాలేదు కదా, నేను ఏదో మస్తానమని రాగలడు, లేకపోతే వీళ్ళు రావచ్చు, రోజు రాలేరు. ఎన్నికల సమయంలో మేము రావడం అనేది సహజం. ఏదో ఎన్నికల సమయంలో వచ్చారా మళ్ళీ రారా అంటే సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా వస్తానని మనం చేస్తున్నా. నేను మీ అందరికీ చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను రేపల్లిలో పుట్టా, రేపల్లిలో పెరిగా, రేపల్లిలో శాసనసభ్యుడిగా చేశా, సత్యనపల్లి వచ్చా, సత్యనపల్లి నా స్వగ్రామం లాగా భావిస్తున్నా. అక్కడ పుట్టాను కానీ ఇక్కడే చస్తానని కూడా మనం చేస్తున్నా, మీతోనే ఉంటానని కూడా మనం చేస్తున్నా. ఏదో ఓడిపోతే పారిపోవటమో, లేదో గెలిస్తే ఉండటమో కాదు. నన్ను అర్థం చేసుకోండి. ఒక్కసందరూ కూడా సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడప్పుడు మిమ్మల్ని ఏదైనా బాధ కలిగించినా కూడా 5 సంవత్సరాల పాటు నాతో ప్రయాణం చేసిన వారు ఎవరైనా ఉంటారు. ఏదో తొందరపాటులోనో అర్థం చేసుకోవడంలోనూ మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. మళ్ళా ఒకసారి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మీ మనసు విప్పి ఆశీర్వదించి నాకు ఓటు వేసి గెలిపించండి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ సందర్భంగా కోరుకుంటున్నానని మనవి చేస్తూ, రాబోయే కాలంలో మీతోనే ఉంటానని కూడా సెలవు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. ధన్యవాదాలు సార్. మినిస్టర్ గారిని ఇప్పుడు ఆల్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే సీనియర్ నాయకులు సూర్యబాబు గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ధన్యవాదాలు.